శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ బుధవారం, మే నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే రాహు గారి యొక్క స్థితి మాత్రమే బాగుంది. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది, బుధుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాలండి అంతగా అనుకూలత లేవు. కుటుంబం బాగుంది, కుటుంబంలో చక్కటి ఐకమత్యం ఉంది, మాతృవర్గ రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా మేషరాశి వారికి ధనయోగం కలుగుతోంది. మంచి సహాయ సహకారాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మిగతా విషయాలలో వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడం కానీ, లేదా విద్యార్థులు కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కానీ, ఇంకా ఎక్కువ కృషి చెయ్యాలి అనేటటువంటి పరిస్థితి కానీ, ఒక్కొక్కసారి గ్రహస్థితులు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్నంత మాత్రాన కుంగిపోకూడదు. చాలా ఇబ్బందుల నుంచి రక్షిస్తూ ఉంటాయి. అప్పుడు మనం కాదా అని గర్వంతోనూ ఉండకూడదు. గ్రహాలు వాటి పరిస్థితి ఏమిటి, పరిపాలన చెయ్యాలి. అవి ప్రతి మనిషిని కూడా పరిపాలన చెయ్యాలి. కాబట్టి ఎక్కడ మంచిని ఇవ్వాలో, ఎక్కడ చెడుని ఇవ్వాలో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించుకోవాలో గ్రహస్థితులు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. మనము నిలకడగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఎక్కువగా గురు శుక్రుల అనుగ్రహం కోసం ప్రతి మనిషి ప్రార్థించాలి. వాటికి అలాగే ఇష్టదేవతారాధన చెయ్యాలి, ఇంటి ఇలవెల్పుకి పూజ చేయాలి. ఇలా చేసినందువల్ల గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నా మనం బాగుంటాం. అవి మంచి జరగనివ్వండి, మనము ఎక్కువగా పొంగిపోకూడదు, మామూలుగా ఉండాలి. గ్రహస్థితులు ఇబ్బంది పట్టినివ్వండి, ఎక్కువగా దుఃఖపడకూడదు, సంయమనం పాటించాలి. ఈ రకమైన స్థితిని ప్రతి మనిషి అలవాటు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా వారి యొక్క జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి ఎన్నో విధాలుగా అదృష్టం కొనసాగుతోంది. రాశిలోనే ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము, చంద్రుని యొక్క ఉచ్చస్థితి సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర శనుల సంచారము, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని అదృష్టకరమైన ఫలితాలే ఉన్నాయి. చాలా చాలా బాగుంది గ్రహస్థితి. గోచారం రీత్యా చాలా అద్భుతంగా ఉంది. జన్మజాతక రీత్యా మీకు ఒకవేళ ఇప్పుడు దశలు అంతర్దశలు అంతగా బాలేకపోతే మనం ఏమీ చేయలేము. గ్రహాలన్నిటికీ జపాలు చేయించుకోవడమో, లేదా భగవంతునికి అభిషేకం చేయడమో, తీర్థయాత్ర సందర్శనమో ఇలాంటివి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ జన్మజాతకం బాగుండి గోచారం కూడా బాగుంది అనే వారికి అస్సలు ఇంకా మిలియనీర్లు అవుతారా, ల్యాకీ అవర్స్ అవుతారా, వాళ్ళ జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది. అద్భుతమైనటువంటి విశేషాలు, ఇన్ని రకాల విశేషాలు వృషభ రాశి వారికి జరుగుతున్నాయి అంటే వారి జీవితాశయం నెరవేరుతుంది. ఎన్నో విధాలుగా పైకొస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే వాటిట్లలో నుంచి బయటకు వచ్చేస్తారు. అన్ని విధాలుగాను కుటుంబం బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, ధనాదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంది. ఇంకా ఏమి కావాలండి, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అద్భుతమైనటువంటి సంపద అని చెప్పచ్చు. ఇష్టదేవతారాధన చెయ్యండి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మరింత శుభకరంగా ఉంటారు, మరింత మానసిక ప్రశాంతంతో ఉంటారు. శుభం. మిథున రాశి వారికి అనేక రకాలుగా అదృష్టం పట్టింది. రాశిలోకి గురువుగారు రావడం ఒక అదృష్టం, వ్యయస్థానంలో బుధాదిత్య యోగం ఒక అదృష్టం, అలాగే దశమ స్థానంలో శుక్రుని యొక్క స్థితి కానీ, శనిగారి యొక్క స్థితి కానీ కూడా ఒక అదృష్టం. ఇన్ని రకాలుగా మీకు అదృష్టం వెంబడిస్తూ ఉన్నప్పుడు అన్ని రకాల మంచి ఫలితాలే ఉంటాయి. తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, కుటుంబం పట్ల ఒక బాధ్యతగా అదివరకటి కన్నా ఎక్కువగా ప్రవర్తించుకోవడం కానీ, అలాగే సంతాన రీత్యా బాగుండడం కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత రీత్యా బాగుండడం కానీ, పితృవర్గ రీత్యా బాగుండడం కానీ, పిత్రార్జితము రావడం కానీ, తండ్రి గారికి లేదా తండ్రి తరఫు బంధువులకి అనారోగ్యాలు తగ్గిపోవడం కానీ, అలా ఎన్నో రకాలుగా మీకు ఆనందాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహ సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి
సంచార విశేషమే, రాశిలోనే ఉన్నారు అంటే ఎన్నో దోషాలని పోగొట్టేస్తారు ఆయన. రకరకాలైన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి మనిషికి గ్రహాల యొక్క ఇతరత్ర స్థితి సంచార విశేషం చేత. కానీ రాశిలో ఉన్నటువంటి గురువుగారు తీసేసేటటువంటి ఆ దుర్బలమైనటువంటి పరిస్థితి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ధైర్యాన్ని ఇస్తారు, సాహసాన్ని ఇస్తారు, మంచి ఆలోచనని ఇస్తారు, ఆదాయాన్ని ఇస్తారు, శుభకార్యాలలో ఎక్కువ పాల్గొనేదానికి ఇస్తారు, వివాహం కుదరవలసిన వారికి వివాహాన్ని కుదిర్చి సంతోషం కలిగేటట్టుగా చేస్తారు, ఉన్నత విద్య చదువుకునే వారికి ఉన్నత విద్య వస్తుంది, ఉద్యోగంలో నిలదొక్కునే వారికి ఉద్యోగం వస్తుంది. ఇలా అన్ని విధాలుగానూ ఆనందకరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే లాభస్థానంలో 3 గ్రహాల యొక్క సంచార విశేషం చేత రాశిలోకి ప్రయాణం అవుతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క అనుగ్రహం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అష్టమ స్థితిలో శుక్రుని యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ అసలు ముఖ్యంగా లాభస్థానంలో రవి బుధ చంద్రులు, రాస్యాధిపతి అయిన చంద్రుడు ఉచ్చలో ఉండడము, రవి గారితో కలవడము, అక్కడ రవి బుధులు కూడా బుధాదిత్య యోగంతో ఉండడము, ఈ 3 గ్రహాల కలయిక కూడా చాలా అత్యద్భుతం అని చెప్పచ్చు. అనేక రకాలుగా ఆదరాభిమానాలు ఉంటాయి, మీకు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఇతరత్ర స్నేహితులతో కానీ చాలా ఆదరాభిమానాలు పెరుగుతాయి. ధనము, విశేషమైన ధనం వస్తుంది, ఏదో ఒక రూపకంగా పదవి వస్తుంది, ఉన్నత స్థితి వస్తుంది, అనేక విధాలుగా మీకు ఆనందాలు కలుగుతాయి, చక్కటి అనుభూతులు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మీ యొక్క మనోబలం పెరుగుతుంది. ఏదైనా విషయంలో మీకు ఎన్ని రకాలుగా మంచి పేరు రావాలో అన్ని రకాలుగా వస్తుంది. మీ జీవితాశయం సిద్ధిస్తుంది అని చెప్పచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇష్టదేవతారాధన చెయ్యండి. గురువు అనుగ్రహం కొరకు మరిన్ని గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. చాలా చాలా బాగుంటుంది. ఉన్నత స్థితికి వస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పాలి. గురువు గారి యొక్క ప్రభావము అన్ని విధాలా కూడా ప్రభావితం చేస్తుంది. మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగుంటాయి, అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, కుటుంబం బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతోంది, అన్ని విధాలుగానూ బాగుంటుంది. అయితే మరి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కదా. సప్తమంలో రాహు ఉన్నారు, రాశిలో కేతు ఉన్నారు కదా అనేటటువంటి ఆలోచన చాలా మందికి రావచ్చు. ఏ ఫలితం ఆ ఫలితమే అయినప్పటికీ ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు దాన్ని తట్టుకోగలిగేటటువంటి ఆత్మస్థైర్యము, శారీరక పరమైన దృఢత్వము ఎంత ముఖ్యమో ఇక్కడ కూడా గురువుగారి యొక్క బలము అంత ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మీకు ఏదైనా అననుకూలత రానివ్వండి, గురువుగారి యొక్క అనుగ్రహం చేత వాటిని మీరు దాటి వేసుకోగలుగుతారు. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలే. అలాగే అష్టమ శని ప్రభావం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే దానిని కూడా మీరు తట్టుకోగలిగేటటువంటి మానసిక ధైర్యము, కృషి, ఉత్సాహము ఇవన్నీ కూడా ఉంటూ ఉన్న కారణం చేత మీకు ఈ పనులు ఏవీ కూడా అననుకూల ఫలితాలు అని చెప్పి బాధించవు. ఇదే గురువుగారి యొక్క అనుగ్రహం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే దుర్గ పూజ చెయ్యండి, విఘ్నేశ్వర నామాలని స్తుతించండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థితి ఉంటుంది. బుధాదిత్య యోగం చేత కానీ, రవి గారి యొక్క, చంద్రుని యొక్క స్థితుల వల్ల కానీ చాలా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఒకంత జాగ్రత్తలతో కూడినటువంటి కాలంగా తెలియచెప్పాలి. రాహు గారి యొక్క సంచార విశేషం చేత వీరికి బాగుంది. అనుకూలమైన మిత్రత్వము, అనుకూలమైనటువంటి స్నేహితులు,
అనుకూలమైనటువంటి విజయ అవకాశాలు ఇవన్నీ బాగున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగస్తులకి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కానీ ఇట్లాంటి అవకాశాలు బాగున్నాయి. కానీ మిగతా విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అయితే నవమ స్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం చాలా బాగా అనుకూల ఫలితాలను ఇస్తోంది. రాహు మంచి స్థితిలోకి వచ్చారు, కానీ శనిగారు ఇంకా రాలేదు. మరి శనిగారి యొక్క స్థితి ఏ విధంగా రాశి మీద ప్రభావం చూపిస్తుంది అంటే, మీరు మొండిగా ఉండేటట్టుగా చూపిస్తుంది, పట్టిన పట్టు వదలను అన్నట్టుగా చూపిస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా సత్సంబంధాలు లేకుండా ఉండేటట్టుగా కూడా చేస్తుంది. ఇది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కాలమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఒక రాహు గారు తప్ప మిగతావి ఏవీ లేకపోవడం చేత కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు వచ్చేటందుకు కుజగ్రహ ప్రభావం బాగుంది. అయితే ధనము రీత్యా కానీ, భూమి రీత్యా కానీ, కోర్టు కేసుల రీత్యా కానీ, స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాలు చెప్పడం రీత్యా కానీ మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూలత సిద్ధిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, అనుకూలతలు సంపాదించుకోండి. శుభం. తులారాశి వారికి అదృష్టవంతమైన కాలం వచ్చేసింది, కొనసాగుతోంది. ఎన్నో రకాలుగా వీరికి మనశ్శాంతి కలుగుతోంది, అలాగే మానసికమైన సంతృప్తి కలుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కుదురుతున్నాయి, దొరుకుతున్నాయి. సంతాన రీత్యా కూడా కొంత మనశ్శాంతి కలిగించేటటువంటి కాలం అని చెప్పచ్చు. ఇక రుణాల విషయంలో పాత రుణాలు తీర్చివేయగలుగుతారు, కొత్త రుణాలు చేయగలుగుతారు. గృహానికి మరమ్మతులు చేయడం ద్వారా కానీ, లేదా నూతన గృహాలు కొనుగోలు చేయడం ద్వారా కానీ, లేదా స్థిర చిరాస్తులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కానీ చాలా చాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆ పనులన్నీ చక్కగా అభివృద్ధి పదంలో ముందరుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. పిత్రార్జితం బాగుంటుంది. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆధ్యాత్మికమైనటువంటి సంపద, ఆ సంపద మీద మీరు బాగా ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఊహకందని విధంగా లాభాలు అందుకుంటూ ఉంటారు. అన్ని విధాలుగాను తులారాశి వారికి చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంతాన ప్రాప్తి ఉంటుంది, అలాగే స్థిరచరాస్తుల యొక్క అభివృద్ధి ఉంటుంది. అన్ని విధాలుగాను వీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేయడం మర్చిపోకండి, మరింత శుభకరంగా ఉంటుంది మీకు. శుభం. వృశ్చిక రాశి వారు ఒకంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. భార్యాభర్తల అనుకూలత రీత్యా బాలేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల రీత్యా ఇంకా కొంత ఎదురు చూడవలసినటువంటి కాలం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. సంతాన రీత్యా కూడా పూర్తి సంతృప్తి కనబడబోవడం లేదు. ఏదైనా రుణాలు మనకు వస్తాయా, కొన్ని పనులు మనం గట్టెక్కగలుగుతాం కదా అనుకుంటే రుణాలు అందడం కూడా కష్టమే అవుతోంది. మీ యొక్క మానసిక ధైర్యాన్ని నిర్వీర్యం చేసేవారు మీ పక్కన ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరు గుర్తించలేరు వాళ్ళని. చెప్పేది కరెక్టే కదా అనుకుంటారు. పరిస్థితులు బాలేనప్పుడు మీకు ఇది వద్దు అది వద్దు అని సలహా చెప్పేవారు పక్కన ఉండడం, అది ఒక వరం, అదృష్టం. కానీ మీకేం పర్వాలేదు, మీరు చెయ్యండి అని ఇంకా కొంచెం మిమ్మల్ని బాధల్లోకి నెట్టేవారు ఉంటారు. అక్కడ జాగ్రత్తగా ఉండండి. రుణభారాలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు కుజరాహు స్తోత్రాలు పఠించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ సేవలు చేసుకోవడం ద్వారా, అలాగే కుజరాహు స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, శనిగారి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. వీరికి అనేక రకాలుగా శుభత్వం చేకూరింది. ఏ పనులు చేపట్టనివ్వండి శుభకరంగా ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్య నిర్వహణ కోసం చాలా శ్రమిస్తారు. అలాగే దూర ప్రాంతాలు వెళ్ళొస్తారు. ధనము కూడా ఊహించని విధంగా వస్తుంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా బానే ఉంది. శుభాశుభ మిశ్రమాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా బాగుంది. భార్యాభర్తల మధ్య
అన్యోన్యత బాగుంది, వ్యాపార వర్గాల మధ్య అన్యోన్యత బాగుంది, అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి, రాజకీయ నాయకులకి చాలా బాగుంది, సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఏదైనా నదుల దగ్గరికి కానీ సముద్రాల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే అగ్నికి కూడా కొంచెం దూరంగా ఉండండి, ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సన్మాన సత్కారాలు అందుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఊహించని విధంగా లాభాలు వస్తాయి, ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది. ఎన్నో రకాలుగా గురువు యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంటారు. శివారాధన చెయ్యండి, గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చదవండి, మరింతగా మానసిక అభివృద్ధి ఉంటుంది, మానసిక శాంతి ఉంటుంది, అలాగే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి సంచారాలు ఏవైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా అన్ని గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటూ ఉన్న కారణం చేత ఫలితాలు ఏవి కూడా అనుకూలంగా లేవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక్క శనిగారి బలము కూడా మిమ్మల్ని చాలా అదృష్టవంతుల్ని చేస్తుంది. ఇది తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏలినాటి శని వెళ్ళిపోయింది. మీకు శనిగారి యొక్క అత్యధికమైనటువంటి శుభ ప్రవాహం ఖచ్చితంగా కనిపించాలి, తప్పనిసరిగా ఇస్తారు. వారు తృతీయ స్థానంలో ఎనలేని సంపదనిస్తారు, మానసిక ధైర్యాన్ని ఇస్తారు, అలాగే ఏది కోరుకుంటే దాన్ని ఇస్తారు, విజయాన్ని ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు ద్వితీయంలో వరకు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావము 3 రకాలుగా రాసుల్లోనూ 2.5 సంవత్సరాల కాలం పాటు సంచరించి ఇప్పుడు తృతీయ స్థానంలోకి అడుగు పెట్టిన కారణం చేత ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ బాధలకి ఒక బహుమతిగా ఇన్ని సంవత్సరాలు పడ్డారు కదా అనేటటువంటి ఒక విధమైనటువంటి సానుభూతితో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉత్తమమైన స్థితిలో కూర్చోబెడతారు మిమ్మల్ని. ఆ కూర్చోబెట్టేంత వరకు ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా చూడండి, ఉద్యోగ రీత్యా కానీ ఓర్పు ప్రధానంగా ఉండండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. శివారాధన చెయ్యండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు గారి యొక్క స్థితి గాని, కుజుని యొక్క స్థితి గాని, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని, బుధుని యొక్క స్థితి గాని, అలాగే చంద్రుని ఉచ్చలో ఉన్నటువంటి స్థితి గాని, బుధాదిత్య యోగము కానీ చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. ఇవన్నీ కూడా ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ మీకు కలిగేటటువంటి మంచి ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇన్ని రకాల మంచి జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం బాగున్నప్పుడు శనిగారి యొక్క దుష్ట ప్రభావం ఏదైనా ఉందా అంటే అది ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ మాట తీరు బాగుంటుంది. ఏదైతే మీరు ధన అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, లేదా సంపదలు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, స్థిర చరాస్తుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అనుకూలమైనటువంటి మంత్రబలం చాలా అద్భుతంగా ఉంటుంది. మంత్రబలం అనేది మంత్ర సాధనని బట్టే ఆ బలం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు ఎంత సాధన చేస్తూ ఉంటారో అంతకంత బలం ఏర్పడి మీకు చాలా అనుకూల ఫలితాలు వస్తున్నాయి. దైవ పనులకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చాలా సమర్థవంతంగా చేయగలుగుతారు. దైవ కార్యాలకి ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు. అనేక విధాల మీకు బాగుంది అని చెప్పచ్చు. ఏ ఇద్దరి మధ్య అన్యోన్యతనైనా వారు చెడగొట్టడానికే చూస్తారు. అయితే మీ అదృష్టం ఏమిటి అంటే గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పచ్చు. చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత శుభకరంగా మీకు ఉంటుంది. శుభం. మీనరాశి. మీనరాశికి
అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొన్నటి వరకు చాలా అననుకూలతల మధ్య వీరి యొక్క జీవనం గడిచింది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్థితి కలగబోతోంది. చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, ప్రతి విషయాన్ని అనుకూల దృక్పథంతో ఆలోచించడము, ప్రతికూలాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటి ఆలోచనతో ఉండడము, ఒకంత స్థిరచిత్తంతో ఉండడము, అలాగే అనుకూలమైనటువంటి కేతుగ్రహ సంచారం వలన ఆదాయం పెరగడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా విధాలుగా వీరి యొక్క మానసిక శాంతిని పెంపొందింపజేసేవిగా ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, అర్ధాష్టమంలో గురువుగారి సంచారం ఉన్నది, అలాగే వ్యయస్థానంలో రాహు సంచారం ఉన్నది. ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వీరికి ఉంటాయి. కానీ వీటి అననుకూలతల మధ్యనే అనుకూలమైనటువంటి సంఘటనలు జరిగే విధంగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్న కారణం చేత శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు ఈ శుభకరమైనటువంటి పరిస్థితుల్ని మరింతగా ముందరికి తీసుకొని వెళ్ళడం కోసం గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, అలాగే శివారాధన చెయ్యండి. శివుడికి అభిషేకం చేయడం ద్వారా కూడా చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి, స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే మానసికమైనటువంటి ధైర్యాన్ని నిర్వీర్యం చేసేవారు మీ పక్కన ఉండేటటువంటి అవకాశం ఉంది. వారిని కొద్దిగా నిరోధించుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఆత్మస్థైర్యానికి మంచిగా బాట వేసుకుంటారు. అయితే దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇది ఒక సూచనగా ఉన్నది, చెప్తూ ఉన్నాను. దగ్గరగా ఉన్నటువంటి ఊర్లు వెళ్ళే మీ యొక్క పనులు చేసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం విషయంలో ఒకంత మనశ్శాంతి తగ్గుతోంది. మాతృవర్గ రీత్యా కూడా అంతగా అనుకూల పరిస్థితులు కనబడబోవడం లేదు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో అననుకూల పరిస్థితులే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, అనుకూలత రాలేదు. కుజునికి సంబంధించి శుక్రగ్రహానికి సంబంధించి ఎక్కువగా స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారా ఈ రకమైన వ్యతిరేకతని మీరు దాటగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ధైర్యంగా ఉండండి. ధైర్యే సహసే లక్ష్మి లాగా ఇప్పుడు ధైర్యమే మీకు ఒక మంచి ఆయుధం లాగా ఉన్నది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ ధైర్యాన్ని విడవకండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.